నడుముకి దెబ్బ తగిలింది కదా సామ్రాట్, దవడ వాచింది. నడుముకు దెబ్బ తగిలితే దవడ వాచడం ఏంటి? ఏంటమ్మా? మాకేం తెలుసు, మేము డాక్టర్లమ్మా అంటుంది. ఏదైనా బాంబు రాయకపోయావా వదిన? రాస్తాను. అత్తయ్య, అరే వాపిట్టే పోయిందే. మరే వాపు గాన్. బామ్ చాలా పవర్ నానా, ఇట్స్ గాన్. సరే రెస్ట్ తీసుకో. అమ్మయ్యా అమ్మయ్యా. చెప్తే విన్నారా? కాలు మీద కాలేసుకుని అరిసె మీద అరిసె తిన్నారు. కాస్తైతే దొరికిపోయేవారు. అమ్మో, పెద్ద గండమే తప్పిందే. లేదంటే శ్రీవల్ వచ్చేసిందే. అత్తమ్మా, అత్తయ్య పడుకోండి. నొప్పి 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 నొప్పి. అత్తమ్మా, అయ్యో, శ్రీవల్లి వచ్చావా? రామ్మా నా తల్లే. నొప్పిరా నాయనా. ఎట్లయిందత్తమ్మా? ఏం చెప్పమంటావు? నా నోటితో నేను చెప్పలేనమ్మా. కదేందత్తమ్మా? మెట్ల పై నుండి పడింది శ్రీవల్లి. జర చూసుకోవాలి కదత్తమ్మా. ఎలా చూసుకోగలనమ్మా? అబ్బా నొప్పి. అత్తమ్మా జాగ్రత్త. ఏం జాగ్రత్త ఏంటోనమ్మా? నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నీ గురించే ఆలోచన. ఆ ఆలోచనలో మెట్లు దిగుతున్నాను అనే సంగతి మర్చిపోయాను. అత్తమ్మా, అది కాస్త నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వాలి శ్రీవల్లి. ఎందుకత్తమ్మా? అంటే అత్తయ్య నీ గురించి ఆలోచించి పడిపోయారు, బెడ్ ఎక్కారు కదా. శ్రీవల్లి, నువ్వు వస్తావో రావా అని అత్తయ్య గారు కూడా ఫీల్ అవుతారు కదా. వచ్చినాయి కదా అత్తమ్మా. వచ్చావు సరేనే. వాడు ఇంట్లోనే ఉన్నాడు. నిన్ను చూస్తే ఏమంటాడో ఏమోనని నాకు భయంగా ఉందే. ఏమన్నా పర్వాలే, నేను మిమ్మల్ని చూసుకుంటా. ఇక్కడే ఉంటావా? అంటే అత్తమ్మ గది మరి పోనీ ఈ ఒక్కరోజు సామ్రాట్ కంట పడకుండుంటే గది ఎట్లా సాధ్యమైతదక్క? నువ్వు బయటికి వెళ్ళకపోతే సరి, గదిలోనే అత్తయ్యతో ఉండు. గంగాధరం, ఇదేంద్రా పొదుగాలనంగా పోయిన పిల్ల ఇంకా రాకపోయే? అదే చూస్తున్నానమ్మా, రాత్రి అయిపోయింది. ఇప్పుడెందుకు కంగారు పడ్డాం? వెళ్ళేటప్పుడు ఆపుంటే సరిపోయేది కదా నాన్న. ఏంద్రా ఆపేది? నీ సెల్లేమన్న పరాయింటికి పోయిందా? అత్త ఎరగబడ్డది చూసి సేవ చేసుడు ధర్మం. ఎట్లా ఆపుతాడ్రా? ఇది సేవ చేస్తుంది, వాళ్ళు మాత్రం దీన్ని చావు చేస్తారు. నీ నోట్లో మన్ను పోయ్యా, అన్ని దరిద్రపు మాటలు మాట్లాడతాడు. రే గంగాధరం, దానికోసారి ఫోన్ చేయరా. ఎందుకు ఫోన్ చేయడం? గదేంది గట్లంటావు? పిల్ల బయలుదేరిందో లేదో తెలియాలి కదా. తెలిసి ఏం చేస్తారు? వెళ్ళిందిగా అత్త దుత్త అనుకుంటూ. అసలే మీ మనవరాలికి అత్త మీద ప్రేమ పొంగిపోతోంది. అక్కడే ఉంటుందేమో, ఉండనియండి. అంతకన్నా కావాల్సిందేముంది కమలా? కానీ ఏ విషయం మనకు తెలియాలి కదా. ఇప్పుడు తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. అనవసరంగా ఫోన్లు చేయకండి, కంగారు పడకండి. అదే వచ్చేస్తుంది. పరిశాన్ ఎందుకు బామ్మ? నేనేమన్నా పొరుగురు పోయినా? అత్తగారింటికే కదా. మరి వెళ్ళిందానివి వచ్చేసావేంటే? రాకుండా ఏం చేయాలి? గానే ఉండి సంసారం చేయాలనా? అదేంటే అత్త పడింది కలవరిస్తుంది అన్నావు? నీతో సేవ చేయించుకున్న మీ అత్త ఉండిపోమని అనలేదా? ఎందుకన్నది? అన్నది. కాని నాకు పుస్తలు కట్టింది మా అత్త కాదు కదా. అబ్బా, పిల్లగాడు నిన్ను చూడంగానే ఏమన్నాడే? ఏమంటాడు? ఉవ్వెత్తున లేచుంటాడు. నువ్వేందన్నయ్య ఎప్పుడు ఆయన్ని తప్పు పడతావు? లేకపోతే ఏంటే? నీ మొహం చూస్తేనే తెలుస్తుంది అక్కడ నీ మూడు చేతుల్లో నీకు ఎలాంటి మర్యాద జరిగిందో. నువ్వు చూసినవా అన్నయ్య? వాడి మాటలకేం కాని తల్లి, అమ్మ వద్దంటే వెళ్ళావు. అల్లుడు ఏమన్నాడో
తెలుసుకోవాలని మాకు ఉంటుంది కదమ్మా. పొద్దుగాల పోయి గిప్పటిదాకా గాయింట్లనే ఉండి మా అత్తని చూసుకున్నానంటే మీకు అర్థమైతలేదా? మీ అల్లునికి ఇష్టం లేకపోతే గిన్ని గంటలు గాయింట్లుంటానా? ఆయన కళ్ళ ముందు తిరుగుతానా? ఇంతకన్నా ఇంకేం కావాలి నాన్నా? సరేనే, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. ఇంత రాత్రిపూట నువ్వు వస్తున్నావు కదా, అన్ని కార్లున్నాయి. ఒక కారు ఇచ్చి పంపించొచ్చు కదా. ఒంటరిగా వెళ్తున్నావని నీ వెంట మీ సార్ తోడు రాలేదే? నేనే వద్దన్నా. నాకు గల్ల సాయం తీసుకుంటే ఇష్టంలే. పోనీలే అమ్మా, చెప్పొచ్చిన కష్టం కాదు కదా ఇది. అంత తొందరగా ఎలా తీరుతుంది? అల్లుడి మనసు ఎలా మారుతుంది? ఇంతకీ మీ అత్తయ్య ఎలా ఉందమ్మా? డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు నాన్న. ఒకళ్ళు సేవ చేయనీకి ఉండాలంట. అత్తయ్య, జావ తీసుకోండి. నాకెందుకే? నా మనవరాలు నిన్నటి సంధి ఏం దిల్లే. దానికేమన్నా తినబెట్టవే? వల్లికేతు తినిపిస్తాను కాని ముందు మీరు జావ తాగండి. నిధి ఇటీ, నేను వెళ్తా. ఏ దేవుడు నిన్ను చిన్నచూపు చూసిండో, ఏ దేవుని గుళ్ళో మన్నుబడిందో, నా బిడ్డ బతుకు ఎటూ కాకుండా అయిపోయే. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముందత్తయ్య? జరగకూడంది జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సింది చూడాలి. ఇంకేం చూస్తామే? పిల్లగాడు ఎంత కోపగొండి, అయినా నా మనవరాల్ని ఎంతో ముద్దుగా చూసుకుంటుండే. పొట్టతోనున్నదని కాలి కింద పెట్టనీలే గసువంటోడు ఇయ్యాల నా బిడ్డని దూరం చేసుకున్నాడు. గిదిగిడ తక్లీఫ్ అవుతున్నది. అంత మన తలరాత. సమస్యే దాని కడుపు కదత్తయ్య. ఆ కడుపు గొడవ లేకపోతే మనకెందుకీ కర్మ? మర్చిపోయాను. అమ్మా, అమ్మ బాబోయ్, నన్ను విరిగిపోయింది బాబోయ్. అయ్యో దేవుడా, నొప్పిరా భగవంతుడా, అయ్యో దేవుడా, అయ్యో తట్టుకోలేకపోతున్నాను దేవుడా. నాన్నా? కేర్ టేకర్స్ పారిపోయారు. నేనేం చేయను? అమ్మా, వాళ్ళు నీకు సేవలు చేయడానికి వచ్చారు. చేయమన్నాను? నేనేమైనా వద్దన్నానా? నువ్వు చేయనిస్తేగా. వాళ్ళు చేస్తేగా. వచ్చిన ప్రతి వాళ్ళు పారిపోతున్నారు నిన్ను తట్టుకోలేక. అది నా తప్ప? వాళ్ళకి చేత కావట్లేదు. ఎవరినైనా పిలిపించి సామ్రాజ్. ఇప్పటికే 3 వచ్చారు, పారిపోయారు. ఇంకెవరున్నారు? అది అది శ్రీవల్లి ఉంది కదా. లేదు, చిన్న కోడలు కదా, తను నన్ను బాగా అర్థం చేసుకుంది. మళ్ళీ త్వరలోనే నేను లేచి నిలబడతాను. అత్తయ్య,
కాఫీ. ఎక్స్క్యూజ్ మీ, మేడం గారికి ఈ టైంలో కాఫీ ఇవ్వకూడదు. మేడం, మీరెవరు? మేడం గారి కోసం సామ్రాట్ గారు అపాయింట్ చేసిన న్యూ కేర్ టేకర్ని. ఓహో, కొత్తగా నువ్వు దిగబడ్డావా? దిగబడ్డమేంటి? అపాయింట్మెంట్ చేశారు. వాడు అపాయింట్ చేస్తే నేను అప్పడం చేస్తాను. అంటే నన్ను తట్టుకోగలిగితే ఉండు, లేదంటే ఇప్పుడే తప్పుకో. ఆ? తర్వాత నా బాధ్యత లేదు. అవును, మీకు నడుం విరిగింది కదా, అంత హాయిగా ఎలా కూర్చున్నారు? రావే రా, వచ్చి నా నడుం పట్టుకుని సరిచేయి. ఏమ్మా, నా మాట విని వచ్చిందాన్నే వెళ్ళిపో. నెవర్. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. మేడం గారి నడుం సెట్ చేస్తాను, సామ్రాట్ గారి నమ్మకం నిలబెడతాను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. హ, అదే తెలిస్తే ఇంత దూరం వస్తుందా? హ, నువ్వు బయటికెళ్ళావంతికా? కరెక్ట్. మీరు బయటికి వెళ్ళండి, నేను కేర్ టేకర్ని. నేను మాత్రమే ఉండాలి. మీ కర్మ. మేడం, మీరిప్పుడు ఈ మందులు వేసుకోవాలి. ఆ వేసుకుంటాను గాని ముందు ఆ తలుపు వెయ్యి. ఎందుకు మేడం? వెయ్యి చెప్తాను. అలాగే మేడం. డోర్ వేశాను, ఇప్పుడు చెప్పండి. దా కూర్చో. ఆ మూతి దురద పెడుతోంది, గోకు. మీకు చేతులున్నాయి కదా మేడం, మీరు గోక్కోండి. నువ్వు కేర్ టేకర్వి కదా, అన్నీ నువ్వే చెయ్యాలి. ఇక్కడేనా? కొంచెం కింద. మేడం ఇక్కడ? ఇక్కడిక్కడ, ఇటువైపు. ఇక్కడ మేడం? కొంచెం పైన. ఇక్కడిక్కడ. ఇక్కడ? ఇంకొంచెం పక్కన. ఓకేనా మేడం? అబ్బా! ఆ! ఏయ్, మూతి గోకి, వీపు గోకి నన్ను చంపాలనుకుంటున్నావా? నిన్ను అప్పుడైతేనే నువ్వు త్వరగా కోలుకుంటానన్నావు కదా. ఆ, అదే 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 ఎక్కడా అని. నీకు టైంకి పాలిస్తారు, టైంకి భోజనం పెడతారు, సమయానికి జ్యూసులు ఇస్తారు. నిన్ను మన ఇంట్లో కన్నా చాలా కేరింగ్ గా చూసుకుంటారో అక్కడికి. వీడు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఏ వృద్ధాశ్రమానికో తీసుకెళ్లేలా ఉన్నాడు. భగవంతుడా, అయ్యో. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరుగుతోంది. జన్మలో ఎక్కడికైతే వెళ్ళకూడదు అనుకున్నానో అక్కడికే తీసుకెళ్తున్నాడు. అయ్యో భగవంతుడా. నేనేదో నా కొడుకుని కోడల్ని కలుపుదామని ఏదో చిన్న నాటకం ఆడితే నన్ను వీడు ఓల్డ్ ఏజ్ హోమ్ కే పరిమితం చేసేలా ఉన్నాడు. దేవుడా. నాన్నా సామ్రాట్. చెప్పమ్మా. ఓ వద్దు నాన్నా, వెనక్కి వెళ్ళిపోదాం. అదేంటమ్మా, అమ్మ కోరిక తీర్చని కొడుగ్గా నేను ఉండిపోలేను. నీ మాటని కాదన్నవాడిగా బాధపడలేను కదమ్మా. అది కాదు నాన్నా. అదేంటమ్మా లేస్తున్నావు? నడు నొప్పి పోయిందా? అయ్యో లేదు లేదు, అబ్బా నొప్పి. సెట్ చేసుకుంటున్నాను అంతే. అబ్బా. వచ్చిందమ్మా. జాగ్రత్తగా దించండి. అత్తయ్య, సామ్రాట్ వచ్చాడు. అమ్మా నడు నొప్పి. అబ్బా నొప్పి. భవానీ, ఆ, అద్దరిపోయింది నీ నటన.
ఎంతైనా సీనియర్ అనిపించుకున్నావు. మీరు వస్తారా? అమ్మా, అయ్యో, అమ్మా. ఏంటమ్మా, నీ చిన్న కోడలు నువ్వు ఒకే చోట ఉండాలి అన్నావుగా? ఆవిడ గారైతేనే సేవలు బాగా చేస్తుంది అన్నావు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడే ఉండలేకపోయావా? ఎందుకుంటారు అక్కడ? నేనెందుకుండాలి? అమ్మ నొప్పి. చూడరా, భార్యాభర్తల బంధం అంటే నీకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. నా భర్త ఇక్కడే ఉన్నాడు, వదిలేసి అక్కడెక్కడో నేనెలా ఉంటాను? ఆహా, ఎంత గొప్పగా చెప్పావు భవాని. అప్పుడెప్పుడో ఇంత గొప్ప డైలాగు మహానటి సావిత్రి గారు చెప్పినట్టు గుర్తు. నేనేమి గొడ్డుదాన్ని కాదు, అనాథని కాదు. నాకు 2 కొడుకులున్నారు. అయినా నేను వియ్యపురాలింట్లో ఉంటే నలుగురు నా కొడుకులు ఏమంటారు? అదిష్టం లేకే వచ్చేసాను. అసలే అత్తా కోడళ్ల అనుబంధం, ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. మరి నువ్వు వస్తానంటే ఆపుండాలే, అడ్డుపడలే? అడ్డుపడింది, ఎందుకు ఆపదు? అది నా కోడలు. నేను దాని మాటలకి కరిగిపోతే నా కొడుకు మాట పోతుందని వచ్చేసాను. తప్ప? అమ్మా, గొప్ప పని చేసావు. ఇంకే ఇక్కడే హాయిగా ఉండు. ఎలా ఉంటాను? నన్నెవరు చూసుకుంటారు? వచ్చే కేర్ టేకర్లు పారిపోతున్నారు. నడువేమో విరిగిపోయింది, లేవలేను, నడవలేను. నన్ను అక్కడికి తీసుకెళ్ళడం కాదు, శ్రీవల్లినే ఇక్కడికి తీసుకురా, బాగుపడతావు. ఏంటి? అదే, నేను బాగుపడతాను అంటున్నాను. నయం అవ్వాలి కదా. ఒక్కసారి దాని పేరెత్తితేనే ఏం జరిగిందో చూసావు కదమ్మా. మళ్ళీ తన గురించి మాట్లాడితే ఇప్పుడు ఏకంగా వృద్ధాశ్రమమే. స్వామి, ఆదరించాల్సిన భర్తే సీతరించుకుంటుండ్రు, అర్థం చేసుకోవాల్సిన భర్తే అసహించుకుంటుండ్రు. చెయ్యని తప్పుకి శిక్ష వేసిండ్రు, కాని అనారోగ్యంతో బాధపడుతున్న మా అత్తమ్మకు కూడా సేవ చేయలేని దుస్థితి నాది. నేనెంత దూరంగున్నా ఆయన మనసులోనే ఉంటానని నా నమ్మకం. ఆ నమ్మకం నిజమైతుందని, తొందరలోనే ఆయన కళ్ళు తెరుస్తారని ఎదురు చూస్తున్నా. కాని ఆయన చుట్టూ జ్వాల అనే మహమ్మారి తిరుగుతుంది. ఇప్పుడు విషం జిమ్మాలని ప్రయత్నం చేస్తుంది. దాని నీడ, దాని పీడ నా భర్తని తాకకుండా కాపాడుతండ్రి. అదేందమ్మా, నిన్న ఈ బ్యాగ్ లో ఈ ఫైల్ ఏడలేదు. లేదు అంటే నాకేం తెలుసమ్మా? నీకు తెలియకుండా నీ బ్యాగ్ లోకి ఫైల్ ఎందుకు వస్తుంది? నిజంగా నాకు తెలియదమ్మా, నేను చెప్తున్నా కదా. సరే సరే, ఏవైతేనే నీ బ్యాగ్ లో ఫైల్ ఉంది. ఇది ఇప్పుడు ఎలా అయినా అల్లుడు గారికి అందాలి. వెళ్ళు వెళ్ళు వెళ్ళివు. ఏంటి అలా చూస్తున్నావు? త్వరగా వెళ్ళు, ఇప్పటికే 10 నిమిషాలు గడిచింది. శ్రీవల్లి, అల్లుడు గారు నీకు ఫోన్ చేసి మరీ రమ్మన్నారు కదా. ఫైల్ రమ్మన్నారమ్మా. అదే కాస్త అల్లుడు గారితో పద్ధతిగా మాట్లాడు. ఏదైనా మాట జారి అబ్బాయికి కోపం తెప్పించుకు. అంతేకాదు, కుదిరితే అల్లుడు గారు అక్కడే ఉండాలంటే ఉండిపో. గాన్నే ఉండమంటాడని ఎట్లా అనుకుంటున్నావమ్మా? అంటే ఆశపడటం తప్పు కాదు కదమ్మా. గా మాట కంటే గంతకన్నా కావాల్సింది ఇంకేముందమ్మా? ఆయన చూపుల్ని తెలిసిపోతుంది నా మీద ఆయన ప్రేమతో. గా ప్రేమతో గట్టి సైగ చేసిన అదృష్టం అనుకుంటానమ్మా. ఉండిపోతా. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు మీ ఇంట్లో అడుగు పెట్టడం తప్పే, కానీ అది తప్పు కాదు, పప్పని. నేను నా అత్తింటి బాగు కోసమే అబద్ధం చెప్పిందని.
మీరు అర్థం చేసుకొని నిజాన్ని గ్రహించి మీ నోటితో మీరే గడపలోకి రా అని పిలిచేదాకా మళ్ళీ గీ గడప దొక్క గీ ఇంటి వైపు రాను. అమ్మ శ్రీవల్లి, పోతుందమ్మా, మీరు నన్ను ఎట్లా ఆపినా నన్ను దిగజార్చినట్టే. శ్రీవల్లి, అమ్మా, నువ్వేదో ఊహించి ఎడుకొచ్చినట్టును, కానీ ఊహ ఎప్పుడు నిజం కాదు. నాకు స్థానం లేని ఈ ఇంటికాడ నువ్వు నిలబడద్దు. రా. నేను నా నోటితో నిన్ను రమ్మనడమా? ఇంపాసిబుల్. సరే, ముందు ఆఫీసర్స్ వచ్చి కాంట్రాక్ట్ మీద సైన్ చేసేసి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయితే ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం. హలో జ్వాల. ఏంటి లేడీ ఎంప్లాయీస్ దొరక్క కాంట్రాక్ట్ నాకు వదిలేస్తున్నావా సామ్రాట్? తప్పు ఎక్కువ ఊహించేసుకుంటున్నావు. నువ్వన్న ఆడాళ్ళు, అదే చేతకాన్ని నీ జాతి లాంటి వాళ్ళని ఇప్పుడే అపాయింట్ చేశాను. ఇక కాంట్రాక్ట్ సైన్ చేయడమే బ్యాలెన్స్. 33% నీ బొంద పర్సెంట్. రిజర్వేషన్ ఇదే అని వాళ్ళకి ఆఫీసర్స్ కి చూపిస్తాను. కాంట్రాక్ట్ ని సొంతం చేసుకుంటాను. ఆ తర్వాత చెప్పను, చేసి చూపిస్తాను. ఎలా జరిగిందేంటి? నానా, ఈ ఒక్కసారికి నా మాట వినరా. ఇక నిన్ను ఏది అడగంరా. శ్రీవల్లిని రమ్మని చెప్పరా. ప్లీజ్ సామ్రాట్. ఓకే. మీ అందరికీ శ్రీవల్లి ఇంటికి రావాలి, అంతేగా? అంతే 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 నాన్న. శ్రీవల్లి లేకపోతే మీరెవ్వరూ ఉండలేరు. అవునవును. అయితే రప్పించండి. నిజమేనా? నిజమమ్మా, కానీ 1 కండిషన్. శ్రీవల్లి ఇంట్లోకొస్తే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నాన్నా, ఈ షరతుకి మీరు ఒప్పుకుంటే వెంటనే మీ కోడల్ని రప్పించండి. సామ్రాట్, అదేం కండిషన్ రా? ఈ కండిషన్ బాగలేదా? అయితే చిన్న చేంజ్. మీరంతా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, శ్రీవల్లిని రమ్మని చెప్పండి. ఏదో ఒకటి డిసైడ్ అయ్యి నాకు చెప్పండి. అయ్యో అమ్మా, ఎక్కడం కాదు, జరగకపోతే తొక్కుతా. రేయ్, నీది ఏ ఊరో తెలియదు, గిది వరంగల్. ఎక్కువ చేసినావనుకో పసరు గక్కిస్తా. ఎంత పొగరే నీకు? ఈ నిప్పు నాగరాజును పట్టుకుని అంత మాట అంటావా? అమ్మా వదిలే అమ్మా,
ఏదో నీ తండ్రి లాంటివాడు గొడవెందుకమ్మా? ఈడి తండ్రైంది గీడే గనక నా తండ్రైనా మావైనా ఏ అర్ధరాత్రో పెద్ద బండరాయి మీదేసి సంపేసుండేదాన్ని. నీలాంటిదే గనక నా కూతురైనా కోళ్ళైనా నీ బతుక్కే నిప్పు పెట్టేవాణ్ణే. నీ బొందరా నీ బొంద. ముందు భార్యని మనిషిగా చూస్తూ నేర్చుకో, బాగుపడతావు. లేదంటే ముట్టు కొట్టుకుపోతావు. శ్రీవల్లి రామ్మా, వాళ్ళతో మనకెందుకు? నువ్వు ఉండమ్మా. ఏందయ్యా ఎక్కువ చేస్తున్నావు? నిన్ను ఏంటి ఏంటి రావే రా రావల్లి రా రా. ఓయ్ నన్నే అవమానిస్తావే, నీ అంతు చూస్తానే. మరదలమ్మా, నన్ను తర్వాత చూడొచ్చు, నేను ఇక్కడే ఉంటాను గాని వాడేడి? అదే నీ ముద్దుల కొడుకు, నా శిష్యుడు సామ్రాట్. తమ్ముడు, నువ్వెప్పుడొచ్చావు అన్నయ్య? ఇప్పుడే వచ్చాను తమ్ముడు. సామ్రాట్ ఎక్కడా? ఎరా, ఎవరెవరో ఎంట్రీ ఇస్తున్నారు? అసలైన నా బంగారం ఎక్కడరా? భగవంతుడా, వీడిలా ఊడిపడ్డం ఏంటో, ఏం జరుగుతుందో ఏంటో. పెద్దనాన్న, నువ్వెప్పుడొచ్చావు పెద్దనాన్న? ఇప్పుడేరా నా శిష్య. ఏంటి పెద్దనాన్న ఈ సడన్ ఎంట్రీ? కొన్నిసార్లు తప్పదురా నాన్న. ఒక్క ఫోన్ చేస్తే స్టేషన్కి వచ్చేవాడిని కదా. నీకెందుకురా శ్రమ? టైంకు విలువిచ్చేవాడివి, డబ్బుని గౌరవించేవాడివి, నిన్ను ఇబ్బంది పెట్టగలనా? నీకన్నా విలువైంది ఏముంది పెద్దనాన్న? కాలంతో పరిగెట్టడం, కరెన్సీతో ఆడుకోవడం నేర్పింది నువ్వే కదా. ఏంట్రా నువ్విలా తయారయ్యా? ఆ నీచుడు వల్లే కదరా ఈ కొంప జైలైపోయింది. నువ్వు నాకు పెద్దనాన్నవి మాత్రమే కాదు, నా గురువు కూడా పెద్దనాన్న. అంతా నీ అభిమానంరా. నేనేం చేశాను? నీకు కళ్ళు తెరిపించాను, బాగు చేశాను, అంతే. వచ్చి కూర్చో. అది సరేరా, నీ పెద్దమ్మ గాంధార్ని పలకరించావా? పెద్దమ్మే కదా పెద్దనాన్న. అందరి ఆడాళ్లలో ఒకరు, కానీ మీరలా కాదు. 1000 మంది మగాళ్లలో స్పెషల్ పర్సన్ పెద్దనాన్న. వాడు స్పెషల్ ఏంట్రా? దరిద్రుడు దరిద్రుడు. సామ్రాట్, నీకు టైం అవుతుందిరా, నువ్వు మాల్కు వెళ్ళాలి కదా. చాలా ఇంపార్టెంట్ పని అన్నావు. ఏ శ్రీవల్లి, నన్ను చూసి చాలా భయపడినట్టును? భయం అంటే తెలియని వాళ్ళు ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా భయపడితేనే ఆ తర్వాత కోపం వస్తుంది. అది ఇప్పుడు నీ కళ్ళల్లో చూస్తున్నాను. మరీ సూటిగా చూడకు, గీన్నే కాలి బూడిదైపోతావు. చా, నీ కళ్ళు అంత పవర్ఫుల్లా? గది నీకు ఇప్పుడు తెలియదు. తలెత్తి చూడలేని రోజు ఒకటొస్తుంది, గప్పుడు ఎరకైతది ఎవళ్ళ పవరు ఏందో. నువ్వు భవిష్యత్తు చెప్తున్నావు, నేను వర్తమానం చెప్తున్నాను. రేపటికి ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో మనకెందుకు, కాని ఇప్పుడు నీ భర్తని కొట్టబోయే దెబ్బ గురించి ఎందుకో నీకు చెప్పాలనిపించింది. ఆపాను. నీకు మాటలు తప్ప సీతలు తెల్వవని నాకెరకని. అనవసరంగా మేకపోతు గాంభీర్యం సూపియకు. నేను మేకని కాదు శ్రీవల్లి, తోడేల్ని. ఒక్కొక్కరిని వేసుకుని పోతాను. నువ్వు తోడేల్వైతే నా భర్త పులి. పంజా ఇసిరిండ్రంటే నీకు ఫ్యూచర్లా గంజిరీలు కూడా దొరికాయి. నీకు ఈ డోస్ సరిపోదు శ్రీవల్లి, ప్రాక్టికల్ గా చూపించాల్సిందే. నీ భర్త చుట్టూ ఉచ్చు బిగుసుకుపోబోతోంది. నీ భర్త నా కోరల నుండి తప్పించుకునే దారి కూడా కనపడకుండా పోతుంది.
ఇన్నాళ్ళు కాపాడుకున్న పరువు, సంపాదించుకున్న పేరు, నెంబర్ 1 స్థానం, సామ్రాట్ పొగరు. పిల్ల గంతలాగా బతిమలాడుతుంది, ఇడిచిపెట్టండి పాపం. శ్రీవల్లి వచ్చింది, శ్రీవల్లి మొగుడు అని ఇడుస్తున్నావు, లేకపోతేనా? పాండి పాండి, బంగారు లాంటి కోడి పోయింది. ఏమండి? చాలా పెద్ద హెల్ప్ చేశానని ఫీల్ అయిపోతున్నావు కదా? లేదండి, మీరెవలో, మీ పర్వత్ ఏందో గలకు తెలియదు. నీకిలాంటివి చాలా ఇష్టం కదా. నేను ప్రాబ్లంలో ఉండడం, నువ్వు సాల్వ్ చేయడం. ఇదేదో కుట్ర చేస్తుందండి. గిప్పుడే కలిసింది. మిమ్మల్ని నాశనం చేసేదాకా విడిచిపెట్టా అంటుంది. జర జాగ్రత్తగా ఉండండి. గిమ్మొచ్చట నేనే ఫోన్ చేసి చెప్దామనుకున్నా, కానీ మీరే కలిసిండ్రు. ఇలాంటి చీప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నాకు దగ్గర కావాలనుకుంటున్నావా? ఇలాంటి అడ్డు పెట్టుకొని మళ్ళీ నా లైఫ్లోకి రావాలనుకుంటున్నావేమో. అది జరగదు. అది కాదండి. ఆ జ్వాలే కాదు, ఆ దేవుడు వచ్చినా నన్నేం చేయలేడు. ఎలాంటి సమస్య వచ్చినా నేను సాల్వ్ చేసుకోగలను. అంతేగాని ఏ ఆడదాని సాయం తీసుకోను. గుర్తుంచుకో. ఏమండి?